అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదలు, నేను క్రీస్తుని పోలి నడిచాను. క్రీస్తు కాదు, క్రీస్తుని పోలి నడిచాడు. పోలిక అంటే చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అక్కడ చాలాసార్లు చెప్పిన మళ్ళీ ఆ గోడ ఎలా ఉందంటే పాల వల్లే తెల్లగా ఉంది. పాల టీ కాచుకుంటే ఉపయోగపడుతుందా? బూస్ట్ వేసుకోవచ్చా? అది పోలిక అంటే. వాస్తవానికి పోలికి చాలా తేడా ఉంది. అర్థమవడం అని చెప్తాం అంతే. అబ్రహాము గారు జీవించిన జీవితం చక్కని జీవితం. ఎక్కువ కాలం జీవిస్తున్నాము అంటే ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత ఎలా ఉంటుందండి పరిస్థితి? అలాగా ఉంటుంది. ధనవంతుడి గురించి మనకు తెలుసు కదా, బహుగా సుఖపడ్డాడు, తర్వాత బహుగా యాతన పడ్డాడు. ఏమన్నాడు? నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళని ఇక్కడ ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. అతడే సరిగ్గా ఇంకా వాళ్ళు ఏం చేస్తాడు అంటారు కదా. నీకు ఒకటి ఇంగ్లీష్ రాదు కానీ నాకు చెప్తావా అంటారు కదా. అలా ధనవంతుడి పరిస్థితి సరిగ్గా లేదు, ఇంకా 5 సహోదరులు ఏం చేయలేప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాత అగ్ని కాలిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, నాకు 5 సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి కాదు. ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకోవాలి.